హాయ్ ఎవరివన్. చాలా రోజులు వీడియోస్ చేస్తున్నాము. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కమెంట్స్ చేయండి, నేను ప్రతి కమెంట్ చదివి రిప్లై ఇస్తాను. ఈరోజు వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే సీజీపీఏ ఇంపార్టెంటా కాదా, డస్ సీజీపీఏ మ్యాటర్స్ ఆర్ నాట్. ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే కొన్ని వీడియోస్లో చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తారు ఏంటంటే లైక్ సీజీపీఏ మ్యాటర్ కాదని కొంతమంది చెప్తారు, కొంతమంది సీజీపీఏ ఇంపార్టెంట్ అని చెప్తారు. మీరు రెండు చూసినట్టయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి ఒకరు ఎలా చెప్తున్నారు ఒకరు ఎలా చెప్తున్నారని. ఎగ్జాక్ట్గా రియాలిటీ ఏంటి అంటే లైక్ నేను అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో చెప్పింది బెటర్ కదా, ఆబ్వియస్గా వేరే వాళ్ళని అడిగే కన్నా ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసేది చెప్పడం చాలా బెటర్. అందుకని నేను ఐఐటీఎస్ ఎన్ఐటీఎస్ గురించి చెప్పట్లేదు, నార్మల్గా లోకల్ కాలేజ్ టైర్ 3 కాలేజెస్ ఉంటాయి కదా వాటి గురించి చెప్తున్నాను. వాటికైతే ఖచ్చితంగా సీజీపీఏ ఇంపార్టెంట్. అంటే ఆ కంపెనీస్కి వచ్చే కట్ ఆఫ్స్ కానీ ఆ కాలేజెస్కి వచ్చే కంపెనీస్ కట్ ఆఫ్స్ పెడతాయి. అన్నిటికీ మీకు సీజీపీఏ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, జనరల్గా సీజీపీఏ అంత ఇంపార్టెంట్ కాదని అనుకొని దాన్ని లైట్ తీసుకొని కోడింగ్ చేస్తూ బాగా డెవలప్ చేసుకున్నారు కోడింగ్. లైక్ మంచి మంచి ప్రొఫైల్స్ లైక్ లీడ్ కోడ్లో కానీ కోడ్ చెఫ్లో కానీ కోడ్ ఫోర్సెస్లో కానీ మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి, మంచి కోడింగ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. తీరా 4th ఇయర్ వచ్చేసరికి ఏదో కంపెనీ వస్తుంది, అది కట్ ఆఫ్ ఏమో 8.5 సీజీపీఏ ఉండాలని చెప్పింది, బట్ మీకేమో 8 పాయింట్స్ ఉన్నాయి. మీరు ఎంత కోడింగ్ వచ్చినా అందులో పార్టిసిపేట్ చేయలేరు ఆ కంపెనీ డ్రైవ్లో, బికాస్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ అవ్వలేదు. మీరు ఎంత కోడర్ అయినా వాడు అది సెకండ్ రౌండ్లో చూస్తాడు, కోడింగ్ రౌండ్లో. స్టార్టింగ్ ఎలిజిబిలిటీ రౌండ్లో వాడు మీకు ఏం వచ్చా రాదా ఏం టెస్ట్ చేయడు, మీరు ఎలిజిబిలిటీ క్రాస్ అయ్యారా లేదా అది మాత్రమే చెక్ చేస్తాడు. మీరు ఎలిజిబిలిటీ క్రాస్ అవ్వలేదు, మీరు ఎంత తోపు కోడర్ అయినా వాడికి అనవసరం, బికాస్ ద ఫస్ట్ స్టెప్ మీరు దాటలేదు. ఇంకా వాడు సెకండ్ థర్డ్ కాసు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళడు, ఇంకా మిమ్మల్ని ఆ ప్రాసెస్లో ఇంక్లూడ్ కూడా చేయడు. అందుకే చెప్తున్నాం, మినిమం మీరు ఒక 8.5 సీజీపీఏ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకే చెప్తున్నా అంటే చాలా కంపెనీస్ 70%, 60%, కొంతమంది 65, కొంతమంది 70 కూడా పెడతారు. అంటే 70% అంటే దాని అర్థం 7.75 సీజీపీఏ అని, అంటే 0.75 మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 80% అని ఏదైనా కంపెనీ కట్ ఆఫ్ పెట్టింది అనుకో, దాన్ని సీజీపీలోకి మారిస్తే మీకు 8.75 అని వస్తుంది. అలా అందుకనే చాలా కంపెనీస్ ఇప్పుడు కాంపిటీషన్ని తగ్గించడానికి అని చెప్పి ఫస్ట్ రౌండ్లో క్రైటీరియా పెడతాయి. క్రైటీరియా పెట్టిన తర్వాత చాలా కంపెనీస్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 7.5 సీజీపీఏ కానీ 8 సీజీపీఏ కానీ పెడతాయి. ఏవో కొన్ని కంపెనీస్ 8.5 దాకా వెళ్తాయి, 8.5 సీజీపీఏ కూడా పెట్టిన కంపెనీస్ ఉంటాయి. మీరు ఆన్ ద సేఫ్ సైడ్ అంటే ఆన్ ద సేఫర్ నోట్ ఉండడానికి మ్యాక్సిమం కంపెనీస్కి ఎలిజిబుల్ అవ్వడానికి ఏంటంటే 8.5 సీజీపీఏ క్రాస్ అయ్యి ఉంటే, యావరేజ్గా చెప్తున్నాను నేను, ఓన్లీ 1 సంవత్సరం కాదు, యావరేజ్గా 3 ఇయర్స్ అంటే మీకు 4th ఇయర్ స్టార్టింగ్లో వచ్చాయనుకోండి కంపెనీస్, ఈ 3 ఇయర్స్ యావరేజ్ సీజీపీఏ మీకు 8.75 కన్నా 8.5 కన్నా ఎక్కువ ఉంటే మీకు అన్ని కంపెనీస్కి ఎలిజిబుల్ అయ్యే ప్రాబిలిటీ పెరుగుతుంది. అదే చెప్తున్నా, సీజీపీ మీద ఫోకస్ చేయండి, కంప్లీట్గా వదిలేసి లాస్ట్లో బాధపడే కన్నా. అంటే నాలెడ్జ్ ఉండి కోడింగ్ నాలెడ్జ్ ఉండి ఎగ్జామ్ రాయలేకపోవడం అంటే ఇట్ ఈస్ ద వర్స్ట్ సిచ్యువేషన్. మీకు కోడింగ్ రాక వదిలేసినా ఓకే, కోడింగ్ నాలెడ్జ్ ఉండి ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి కావాల్సిన సీజీపీఏ లేకపోతే అది వర్స్ట్ థింగ్, బికాస్ సీజీపీఏ కొంచెం కష్టపడితే వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను పెద్దగా రోజు ఏం చదివేసి ఎగ్జామ్స్ రాయలే, ఎగ్జామ్స్ వచ్చే సెమ్ అయితే ఒక 100 రోజుల ముందు చదివేవాడిని, మిడ్ అయితే ఆ ఒక్కరోజు ముందు చదివేవాడిని. అలా చదివితేనే నాకు ఇప్పుడు 4 ఇయర్స్ యావరేజ్ 8.8 అంత ఉంటుంది అప్రాక్సిమేట్గా. 8.5 దాటింది కదా, నేను మ్యాక్సిమం ప్రతి కంపెనీస్కి ఎలిజిబుల్ అయ్యాను. అందుకే చెప్తున్నాను, సీజీపీఏ అనేది అంత కష్టపడాల్సిన అవసరం ఏం కాదు, కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ పెట్టాల్సిన టైంలో అంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన టైంలో కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేస్తే 8.5 దాటేస్తారు. దాని తర్వాత మీరు ఆబ్వియస్గా కోడింగ్ అయితే కోడింగ్, డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్, ఇంకేమైనా ఇంట్రెస్ట్ డేటా సైన్స్ అయితే డేటా సైన్స్, లైక్ అప్పుడు మీ ఇష్టం. ఒకసారి మీకు సీజీపీఏ ఒక యావరేజ్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, దాని తర్వాత మీరు ఇంకా ఏ ట్రాక్ మీకు నచ్చితే ఆ ట్రాక్లోకి వెళ్ళొచ్చు కంప్లీట్గా. అది చెప్తున్నా. అదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఈ మధ్యన ఏంటంటే ఆన్ క్యాంపస్ జాబ్స్ తెచ్చుకోవడం ఈజీ కంపేర్ టు ఆఫ్ క్యాంపస్. బికాజ్ ఆఫ్ క్యాంపస్లో ఏమంటే ఇప్పుడు ఆన్ క్యాంపస్ అనుకోండి, మీ కాలేజీలో చదివిన ఫైనల్ ఇయర్ వాళ్ళు ఒక 500 మెంబర్స్ లేకపోతే
ఒక 1000 మెంబర్స్ మీకు కాంపిటీషన్. బట్ ఆఫ్ క్యాంపస్ వచ్చేసరికి ప్రతి కాలేజ్లో ప్రతి ఫైనల్ ఇయర్ మీకు కాంపిటీషన్. సో ఆబ్వియస్గా కాంపిటీషన్ పెరుగుతుంది, మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అందుకనే ముందు ఆఫ్ క్యాంపస్లో కన్నా ఆన్ క్యాంపస్లో ఏదో ఒక జాబ్ తెచ్చుకొని చేతిలో పెట్టుకొని ఆ కాన్ఫిడెన్స్తో ఆఫ్ క్యాంపస్ అప్లై చేయండి. చేసిన తర్వాత ఆబ్వియస్గా ఆఫ్ క్యాంపస్ వచ్చింది అనుకోండి, దీనికన్నా మంచిది వెల్ అండ్ గుడ్ కదా, ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది, సో దీనికి వెళ్ళిపోతారు. ఒకవేళ టైం బాగాలేక కాంపిటీషన్ ఎక్కువ ఉండి ఆఫ్ క్యాంపస్ రాలేదు, స్టిల్ ఓకే, మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఆన్ క్యాంపస్లో ఒక జాబ్ ఉంది. సో అలా బ్యాకప్ ఉంచుకోవాలి, ఒక 2-3 జాబ్స్ని బ్యాకప్ ఉంచుకోవాలి. ఒక జాబ్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా అన్నీ చదవడం మానేసి వదిలేసి అలా ఉంటే కష్టం. ఎందుకు చెప్తున్నా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అప్పుడప్పుడు ఆఫర్స్ వెనక్కి తీసుకుంటాయి. నేను పర్సనల్గా చూసింది ఏంటంటే, మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా పెద్ద కంపెనీ, పేరు అది మేము చెప్పొచ్చు తెలీదు, చాలా పెద్ద కంపెనీ. అది చాలామందికి ఇంటర్న్షిప్ ఆఫర్స్ ఇవ్వడం, లేదంటే మీరు సెలెక్ట్ అయ్యారు ఇంటర్న్షిప్ అని చెప్పి అందరికీ మెయిల్స్ పెట్టాయి. సో అది చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఆబ్వియస్గా ప్యాకేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆన్ క్యాంపస్లో వచ్చే చిన్న చిన్న కంపెనీస్ లైక్ 7 LPA, 5 LPA, 10 LPA అలాంటికి వాళ్ళు అట్లీస్ట్ అటెండ్ అవ్వరు. బికాస్ వాళ్ళకి వచ్చిన ప్యాకేజ్ 20+ LPA ఉంటుంది ఆ కంపెనీ ఇచ్చే ప్యాకేజ్. సో వీళ్ళన్నీ వదిలేశారు. సడన్గా ఏమైంది, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, బాగానే ఉంది. ఇందులో జాబ్స్ వచ్చిన వాళ్ళకు జాయిన్ లెటర్స్ అన్నీ వచ్చి వీళ్ళకి బాగానే అవుతుంది ప్రాసెస్. వీళ్ళకి ముందు ఏదైతే పెద్ద కంపెనీ వచ్చిందో ఆ పెద్ద కంపెనీ వాళ్ళు సడన్గా మెయిల్స్ పెట్టారు, ఏమంటే మేము మీ ఆఫర్ని వెనక్కి తీసుకుంటున్నాం, మేము ఇప్పుడు ఎవరికి ఏం ఆఫర్స్ ఇవ్వట్లేదు, సారీ అని చెప్పి మెయిల్ పెట్టారు. వీళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు కదా. సో ఇప్పుడు దీని మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు అందులో కూడా కాలేజ్ డ్రైవ్స్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, అందులో కూడా ఏం జాబ్ తెచ్చుకోలేదు. ఇప్పుడు వీళ్ళకి ఈ జాబ్ కూడా పోయింది. ఇప్పుడు మేము వల్ల కొత్తగా ఎత్తుకోవాలి ఆఫ్ క్యాంపస్లో, అది కష్టం అయిపోద్ది వీళ్ళకి. సో అందుకే చెప్తున్నాను, దేన్ని వదలకండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏ నాలెడ్జ్ ఉన్నా, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా అటెంప్ట్ చేయండి. చేతిలో ఉంటే తప్పే ఉంది ఆఫర్స్, సో తప్పేం లేదు కదా చేతిలో ఆఫర్స్ పెట్టుకుంటే. మనకు నచ్చిన దాంట్లో మన కన్వీనియంట్ బట్టి అందరిని తెలుసుకొని, కంపెనీ ఎలా ఉంటుందని తెలుసుకొని, గ్రోత్ ఎలా ఉంటుందని తెలుసుకొని మనకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. చేతిలో ఆఫర్లు పెట్టుకున్నంత మాత్రం తప్పేం కాదు కదా. సో అది చెప్తున్నా, CGPA మ్యాటర్స్. కొంచెం 8.5 మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి యావరేజ్. మ్యాక్సిమం కంపెనీస్కి ఎలిజిబుల్ అయిపోతారు. సో ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. సో కొంచెం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం నాకు కూడా డ్రైవింగ్ ఫోర్స్ వస్తుంది, జనాలు చూస్తున్నారు, వాళ్ళు ఇంపార్టెంట్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏదో యూజ్ అవుతుంది అనే ఫీలింగ్ కలిగితే ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం కదా. సో అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే స్పెసిఫిక్గా టాపిక్స్ గురించి కింద కామెంట్స్ చేయండి, నేను వాటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ షేర్ ద వీడియో, like the video and subscribe to the channel. So stay safe, stay healthy. Sanjay Makala signing off.